వస్తాడు సతీష్ అన్న దగ్గర. ఫస్ట్ ఐవీఎం చేద్దాము. ఐవీఎం లో మనకి ఎగ్స్ ఎట్లా ఉన్నాయి ఏంటనేది డీటెయిల్స్ అన్ని వస్తాయండి. ఐవీఎం సక్సెస్ రేట్స్ ఐవీఎఫ్ అంత ఉండవు. ఐవీఎం లో 40%, ఐవీఎఫ్ లో ప్రస్తుతం ట్రీట్మెంట్ ఎట్లా చేద్దాము. రాజమండ్రిలో కూడా ఓఎస్ఎస్ వస్తుంది, కాకపోతే ఒక 2-3 మంత్స్. సో నేను ఇలా చాలా రీజియన్స్ లో ఇన్ఫర్టిలిటీని గమనిస్తున్నప్పుడు ఏంటంటే మనకి మెయిన్ గా వరంగల్ వచ్చేసరికి ఏంటంటే వరంగల్లో డీప్ గా వెళ్తే ఇంకా ములుగు కానివ్వండి, భూపాల్పల్లి కానివ్వండి, జనగామ కానివ్వండి, ఈ జిల్లాలలో ఏంటంటే ఫర్టిలిటీ అంటే అదొక పెద్ద భయంగా చూస్తున్నారు. ఇంకా కూడా ఇన్ఫర్టిలిటీ అని అంటే పిల్లలు లేకపోవడం అనేది ఒక ప్రాబ్లం గాను, దానికోసం హాస్పిటల్కి రావడము, ఓన్లీ లేడీస్ని పంపించడం, ఫస్ట్ ఒక 1 year వాళ్ళు తిరిగాక తర్వాత మగవాళ్ళు రావడం జరుగుతుంది. సో నేను ఇవాల్టి మెయిన్ ఉద్దేశం ఏంటంటే మేము కండక్ట్ చేస్తున్న ఈ ఓయాసిస్ జనని యాత్ర ద్వారా అసలు ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి అనేది ఒకటి, అండ్ ఇన్ఫర్టిలిటీని ఎలా మీరు ఐడెంటిఫై చేస్తారు. మీరు పెద్ద పెద్ద పట్టణాలకి వెళ్లాల్సిన అవసరం లేదు, అలాగే పెద్ద పెద్ద టెస్టులు కూడా చేయించుకోవాల్సిన అవసరం లేదు. మగవారి విషయానికి వస్తే ఏంటంటే ఒక టెస్ట్ సీమెన్ అనాలిసిస్ లో వాళ్ళకి కణాల కౌంట్ ఎలా ఉంది, కదలిక ఎలా ఉంది అనేది చెప్తాము. అలాగే ఆడవాళ్ళలో ఏంటంటే నెలసరి కరెక్ట్ గా వస్తుందా, ఒకవేళ ఇర్రెగ్యులర్ గా ఉంటే రీజన్స్ ఏంటి, AMH అనే ఒక మ్యాజికల్ టెస్ట్ అంటాం దీన్ని. ఈ టెస్ట్ ద్వారా ఏంటంటే అండాశయాలలో అండాలు ఎలా ఉన్నాయి, వీళ్ళకి ఎక్కువగా ఉన్నాయా తక్కువగా ఉన్నాయా అనే ఈ టెస్ట్ ద్వారా సింపుల్ గా ఈ 2 టెస్ట్ ద్వారానే నేను ఏమి అంటే ఎక్కువ స్కాన్ గానీ ప్రస్తుతానికి బ్రష్ లో ఏమి పెట్టుకోలేదు. ఈ 2 టెస్ట్ తోనే నేను వీళ్ళకి కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. కౌన్సిలింగ్ వచ్చేటప్పుడు ఏంటంటే భార్యాభర్తల్ని ఇద్దరిని రమ్మని మీరు అంటే మీడియా యాజ్ అ ప్లాట్ఫామ్ నేను రిక్వెస్ట్ చేసేది అందరికీ కూడా, ఒక్కరిని పంపిస్తే ఎప్పుడు ప్రాబ్లం తెలీదు, మేము ఒక్కరిమే ట్రీట్మెంట్ కూడా డిసైడ్ చేయలేము. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఉన్నప్పుడే న్యాచురల్ గా ఎన్ని మంత్స్ ట్రై చేయాలి, న్యాచురల్ కాకుండా IUI ద్వారా ట్రీట్మెంట్స్ ఉన్నాయి. IVF కూడా ఒకప్పుడు అనుకునే అంత డిఫికల్ట్ ట్రీట్మెంట్, డిఫికల్ట్ ప్రొసీజర్ కాదు. IVF లో కూడా చాలా ఇంజెక్షన్స్ తీసుకొని సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, మేము లావ్ అయిపోతాం మేడం ఈ ట్రీట్మెంట్స్కి వచ్చేటప్పుడు అని అంటారు. సో IVF కాకుండా కూడా మన దగ్గర IVM అనే కాపా IVM అంటే ఇన్విట్రో మెచ్యురేషన్, అంటే వితౌట్ ఇంజెక్షన్స్ అసలు ఏమీ ఇవ్వకుండా వాళ్ళ శరీరాలలో నుంచి మనం ఎగ్స్ ని కలెక్ట్ చేసి ల్యాబ్ లోనే దాన్ని పెంచి పెద్ద చేసి మొట్టమొదటి ఇండియాలో ఫస్ట్ ఓఎస్ఎస్ ఫర్టిలిటీ మాత్రమే స్టార్ట్ చేయడం జరిగింది. సో ఎక్కడో వేరే కంట్రీస్, వరల్డ్ మొత్తంలో వేరే కంట్రీస్ లో ఉన్న ట్రీట్మెంట్స్ కూడా ఇండియాలో ఉన్నాయి, కానీ దీన్ని మీరు వినియోగించుకోవాలి. ఇది అందరి హక్కు. మీ ఇన్ఫర్టిలిటీ అనేది జస్ట్ సిటీకి వెళ్తేనే మేము చేయించుకుంటాము అనేది కాదండి. ఓయాసిస్ జనని యాత్ర ద్వారా ప్రతి టైప్ 3 places కి మేము రావడం జరుగుతుంది. ఒక్కరోజు మేము రాగలుగుతాము నెలలో, కానీ ట్రీట్మెంట్స్ కోసం మాత్రము మీరు డెఫినెట్ గా మీరు వచ్చే ప్లేస్ ని మేము ముందే చూపిస్తున్నాం మీకు. చాలా ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ తో వచ్చే పిల్లలకి, న్యాచురల్ గా కన్సీవ్ అయ్యే పిల్లలకి ఎటువంటి డిఫరెన్స్ లేదు. సో IVF is no more a disease, it is just a condition which can be cured. సో నేను ఈ ప్లాట్ఫామ్ ద్వారా అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే నెక్స్ట్ 4 days మేము చేయబోయే క్యాంప్ లో మీరు ఈ సర్వీసెస్ ని మీరు వినియోగించుకోండి. ఫర్దర్ ట్రీట్మెంట్స్ కోసము మీరు ఇండియాలో 32 centers లో ఉన్న ఓయాసిస్ ఫర్టిలిటీ బ్రాంచెస్ లో మీరు ఎక్కడైనా ఇవి వినియోగించుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.